నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో మొదటి రోజు మరి ప్రస్తుతం యుద్ధ భయాలు ఇంకా తప్పవేమో అనే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో శుక్రవారం కూడా ఏంటంటే నష్టాలు కొనసాగాయి. అలాగంటే మరి ఈవేళ కూడా నష్టాలు ఎలా ఉంటాయి ఏంటి కొనసాగుతున్న విశ్లేషకులు అంటున్నారు. మరి అయితే ఏంటంటే మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇవాళ తెలుసుకుందాం. అయితే ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్పెషల్ గెస్ట్ గారితో మాట్లాడి మనము అసలు ఈరోజు ఎలా ముందుకు వెళ్ళాలి, లేదంటే కొద్దిగా సభ్యుగా ఉండాలా ఏంటి అనేది మనం గైడెన్స్ తీసుకుందాం. సో మీకు తెలుసు కదా, ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ వెళ్తూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేసి సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్ గారితో మాట్లాడి మీరు సలహాలు సూచనలు తీసుకోవచ్చు. ఇది ప్రైమ్ లైన్ మీకు కల్పిస్తున్న సదుపాయం. మరి సో ఈరోజు ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటున్న వారు శ్రీ మేకా వెంకట్ గారు. వెంకట్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ వెంకట్ గారు. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ సార్. సార్, మరి యుద్ధ భయాలు తప్పవేమో అనుకుంటున్నారు. అసలు ఏంటి పరిస్థితి? అసలు లాస్ట్ వీక్ ఏంటంటే నష్టాలనే ఉంది కదా సార్, ఇప్పుడు ఎట్లా ఉండొచ్చు సార్, ఏంటి అసలు సార్ మీ విశ్లేషణ? సో ఈ వీక్ స్టార్టింగ్ లో కొద్దిగా మనకి నష్టాలు అయితే ఉంటాయండి. అయితే వీకెండ్ మార్చి 20వ తారీఖుకి మనకి కొద్దిగా పాజిటివ్ న్యూస్ రావడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సార్. సో ఉగాది తర్వాత నుంచి కూడా కొద్దిగా పాజిటివ్ గా టర్న్ అవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకే. సో మార్చి 20కి +or- -2-3 డేస్ అండి. మార్చి 20వ తారీఖుకి +or- -2-3 డేస్ తర్వాత నుంచి మార్కెట్లు అయితే పాజిటివ్ గా టర్న్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి మూర్తి గారు. సో భయపడాల్సిన అంశం ఏమీ లేదు. సో 80% ప్రాబిలిటీ, 100% కాదు కానీ 80% ప్రాబిలిటీతో చెప్తున్నాను. సో మార్చి 20 +or- -2-3 డేస్ అండి. మార్కెట్లు అయితే మళ్ళీ టర్న్అవుట్ అవుతాయి. సో భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇంకోటి మీరు గమనిస్తూ ఉంటే సార్, ప్రజలందరూ కూడా బాగా ప్యానిక్ అవుతున్నారు ఇది ఆయిల్ గ్యాస్ వీటన్నిటికి సంబంధించి. ఎగ్జాక్ట్లీ సార్. కానీ మీరు గమనిస్తే ఎక్కడన్నా పెట్రోల్ రేట్లు పెరిగినాయా, డీజిల్ రేట్లు పెరిగినాయా? పెరగలేదు. కానీ అందరూ ప్యానిక్ అయిపోతున్నారండి. నిజంగా మన దగ్గర స్కేర్సిటీ ఉంటే గవర్నమెంట్ ఏం చేసేది? పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు పెంచేసేది. అవును సార్. సో పెంచలేదు అని అంటే దాని అర్థం ఏంటి? సఫిషియంట్ రిజర్వ్స్ ఉన్నాయి, ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. సో ఇబ్బంది ఏమి లేదు. గవర్నమెంట్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. అన్ని రకాల ప్లేసుల నుంచి కూడా మనకి ఈ పెట్రోల్, డీజిల్, అలాగే అదే క్రూడ్ ఆయిల్ అనేది తీసుకురావడానికి చూస్తుంది. అలాగే గ్యాస్ కూడా మీరు నిన్న కూడా న్యూస్ లో చూసుంటారు. గ్యాస్ కి సంబంధించిన షిప్స్ మనకి ఆల్రెడీ ఒకటి వచ్చింది, ఇంకోటి దారిలో ఉంది, ఇంకొక 2 లోడింగ్ లో ఉన్నాయి అని కూడా న్యూస్ లో వచ్చినాయండి. సో దీనికి సంబంధించి ఇరాన్ వాళ్ళు కూడా చాలా క్లియర్ గా చెప్పారు, భారతదేశానికి సంబంధించి ఎటువంటి కార్గో షిప్స్ ని మేము అడ్డుకోవడం లేదు, వాళ్ళకి సేఫ్ పాసేజ్ ఇస్తామని చెప్పారు. అలాగే అగ్రరాజ్యం అమెరికా కూడా చాలా క్లియర్ గా చెబుతుంది, అన్ని దేశాల షిప్స్ కి మేము ఎస్కాట్ ఇస్తామని చెప్పేసి. సో హార్మోజ్ జలసంధి నుంచి వచ్చే షిప్స్ అన్నిటికీ కూడా దాదాపుగా అంటే ఇజ్రాయెల్, అమెరికా లేదా వాటికి సంబంధించి మద్దతు ఇచ్చే దేశాలు కాకుండా మిగతా దేశాల షిప్స్ అయితే సేఫ్ గానే ప్యాసేజ్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. వస్తున్నాయి కూడా, పూర్తిగా ఏం ఆగిపోలేదు, వస్తున్నాయి కూడా. సో భయపడాల్సిన అవసరం ఏం లేదండి. మార్కెట్లు మళ్ళీ రికవరీ అవుతాయి. అలాగే ఇంకోటి మెయిన్ గా మనకి ఇంకో ప్రాబ్లం ఏంటంటే అండి, క్రూడ్ ఆయిల్ ఒకటే కాదు, మనం చూసుకోవాల్సింది నెక్స్ట్ ఏంటంటే ఫెర్టిలైజర్స్ అండి. ఓకే సార్. సో ఫెర్టిలైజర్స్ కూడా మనకి ఇబ్బందికరమైన పరిస్థితి. ఇట్లా వార్లు ఏమైనా వచ్చినప్పుడు, అంటే వారని కాదు, ఇట్లా ఇలాంటి సందర్భాలు ఇంపోర్ట్స్ ఆగిపోయినప్పుడు. అవును సార్. సో మనం అందుకనే రష్యా నుంచి అలాగే మొరాకో నుంచి కూడా ఫెర్టిలైజర్స్ అనేది తెచ్చుకుంటున్నాం అండి. సో ఆ భయం కూడా అవసరం లేదు సార్. సో ఏదైనా విత్ ఇన్ 1 వీక్ లో మొత్తం పరిస్థితులన్నీ క్లియర్ అవడానికి ఛాన్స్ ఉంది. అయితే ఈ నెక్స్ట్ కమింగ్ 2-3 డేస్ ఎలా ఉంటుంది మార్కెట్ అంటే కొంచెం వోలటైల్ గానే ఉంటుంది. ఈ రోజు చూసుకుంటా ఉంటే కొద్దిగా మనకి నెగిటివ్, అంటే కొంచెం నెగిటివ్ గానే ఉండొచ్చు. బట్ ఓపెనింగ్ ఇప్పుడు చూసుకుంటే ఒక 60 పాయింట్లు పాజిటివ్ లో ఓపెనింగ్ కనపడుతుంది, కానీ బట్ ఓవరాల్ గా చూసుకుంటే నెగిటివ్ గానే ఉండేటట్లుగా కనిపిస్తుందండి. బాగా ఫ్రెజైల్ గా ఉందండి ఇండియన్ మార్కెట్. సో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ మార్కెట్లు ఏమో బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి. అమెరికా మార్కెట్ కూడా చూస్తే నాస్డాక్ పడిపోలేదండి. డౌ జోన్స్ కొద్దిగా డౌన్ అయింది కానీ నాస్డాక్ పడిపోలేదు. యుద్ధం చేస్తున్న దేశాల్లో బానే ఉంది, మన ఇండియన్ మార్కెట్ మాత్రం బాగా ఫ్రెజైల్ పడిపోతుంది. సార్ ఈ పాయింట్ వాళ్ళకి లేదా అంటే వాళ్ళకే నష్టం ఉంది, కానీ అక్కడ పేట్రియాటిజం బాగా ఎక్కువ ఉంది. అంత కబుక్కుని ప్యానిక్ అవ్వట్లేదు ప్రజలు కూడా, వాళ్ళకే అర్థమవుతుంది పరిస్థితులు. సో మన దేశంలో ఏంటంటే ప్యానిక్ అయిపోతున్నారండి, విపరీతంగా ప్యానిక్ అవుతున్నారు. సార్ ఈ పాయింట్ ఒకసారి మాట్లాడదామా? ఈ పాయింట్ ఒకసారి మాట్లాడదాం సార్. ఇద్దరు కాల్స్ తీసుకుందాం సార్. సార్ ఉమేష్ గారు నిర్మల్ నుండి. సార్ గుడ్ మార్నింగ్ ఉమేష్ గారు. సార్ నమస్తే సార్. సార్ సార్ చెప్పండి, ఏ స్టాక్స్ అడగాలనుకుంటున్నారు? ఏం లేదు సార్, ఇప్పుడు కొత్తగా ఈ మార్కెట్ లోకి పోవాలంటే దానికి ఎట్లా నేను ఫాలో కావాలి, నాకు ఎట్లా టోటల్ తెలియాలంటే ఎట్లా సార్? మార్కెట్ గురించి మీరు ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు. ఓకే సార్ చెప్తాను. సో కొత్తగా మీరు మార్కెట్ లోకి రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మార్కెట్ గురించి నేర్చుకుని రండి. నేర్చుకోకుండా మార్కెట్ లోకి ఎంటర్ అయితే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయి. సో ఏదైనా మనకి స్టాక్ మార్కెట్ అనే కాదు, మిగతా ఏ రంగంలోకైనా మనం వెళ్ళాలి అంటే నేర్చుకుని వెళ్తామండి. ఒక స్టాక్ మార్కెట్ అతీతం ఏం కాదు. కాబట్టి మీరు ఖచ్చితంగా నేర్చుకుని వెళ్ళండి.
సో నేర్చుకోవడానికి రకరకాల మార్గాలు ఉన్నాయండి. మీరు ఎన్ఎస్సి వాళ్ళు ఆన్లైన్ కోర్సెస్ కండక్ట్ చేస్తూ ఉంటారు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఆన్లైన్ కోర్సులు కండక్ట్ చేస్తూ ఉంటారు, అవైనా చూడొచ్చు. లేదా మీకు దగ్గరలో ఎవరైనా ట్రైనర్స్ ఉంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు. లేదా మాలాంటి వాళ్ళని కన్సల్ట్ చేసినా మేము కూడా నేర్పిస్తాం. మాది కూడా మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. సో మమ్మల్ని కన్సల్ట్ చేయాలన్నా కూడా మా ఫోన్ నెంబర్లు ఉన్నాయి, 7702386078. సో మీరు కాల్ చేయొచ్చు. సో మాలాంటి వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారండి. ఏదైనా మీరు నేర్చుకుని చేయండి, ఎక్కడైనా మా దగ్గర కాదు, ఎక్కడైనా మీరు నేర్చుకుని చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుందండి. సార్ తప్పనిసరిగా సార్, అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమైనా కోర్సులు ఏమైనా స్టార్ట్ చేస్తున్నారా వెంకట్ గారు? ఏమైనా అది కూడా డీటెయిల్స్ షేర్ చేయండి. ఎస్ ఉన్నాయి సార్. అంటే మెంటర్షిప్ ప్రోగ్రామ్ అని కండక్ట్ చేస్తున్నానండి, 2 months ప్రోగ్రామ్ అది. సో దాంట్లో A to Z నేను నేర్పిస్తాను. అండ్ మోరోవర్ నాకు ఈక్విటీ డెరివేటివ్స్, కమోడిటీ డెరివేటివ్స్, మ్యూచువల్ ఫండ్స్ అన్నింటిలోనూ సర్టిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. వెరీ గుడ్. సో నేర్చుకోవచ్చండి. తప్పనిసరిగా సార్. సో సార్ ఇది చాలా ప్రేక్షకులకు మంచి ఇన్ఫర్మేషన్. సో తప్పనిసరిగా అంటే ప్రేక్షకులకి ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా వెంకట్ సార్ని కాల్ చేయొచ్చు. వెంకట్ సార్ ఆల్రెడీ దీంట్లో నెంబర్ చెప్పి ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా కాల్ చేయండి. టేక్ హిస్ గైడెన్స్. సో సార్ మరో కాల్ రండి, శివకుమార్ గారు గుంటూరు నుండి. సార్ గుడ్ మార్నింగ్. నమస్తే అండి. ఎస్ సార్. సార్ చెప్పండి శివకుమార్ గారు. లారస్ ల్యాబ్స్ ఈ రేట్లో తీసుకోవచ్చా అండి? ఫ్రెష్ ఎంట్రీ. ఓకే. లారస్ ల్యాబ్స్ వచ్చేసి మనకి 1000 మార్క్ దగ్గర హోల్డ్ చేస్తుందండి. సో కరెంట్ ప్రైస్లో మీరు కొంచెం తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ తీసుకోండి సార్. 1003.40లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. నిన్న క్లోజింగ్ జరిగింది, మనకి శుక్రవారం రోజున క్లోజింగ్ జరిగింది. కరెంట్ ప్రైస్లో కొంచెం తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ తీసుకోండి. అలాగే 1100 క్రాస్ అయితే మాత్రం క్వాంటిటీని ఇంక్రీజ్ చేయండి, ఇప్పుడే వద్దు. సార్ రైట్ సార్. అలాగే అండి. సో సార్ సరే అదండి, ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళండి సార్. సో సార్ మరో కాల్ అండి, శ్రీధర్ గారు ఉప్పల్ నుండి. సార్ గుడ్ మార్నింగ్ శ్రీధర్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ వెంకట్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఐసిఐసిఐ బ్యాంక్, ఐఆర్సిటిసి, దీపక్ లిమిటెడ్ ఈ ప్రైస్ యావరేజ్ చేయొచ్చు సార్? ఐసిఐసిఐ బ్యాంక్ రెండోదండి, ఐఆర్సిటిసి, దీపక్ నైట్రేట్ సార్. దీపక్ నైట్రేట్. ఐఆర్సిటిసి, దీపక్ నైట్రేట్ అండి. ఓకే. సార్ ఐసిఐసిఐ బ్యాంక్ కరెంట్ ప్రైస్ లో కూడా తీసుకోవచ్చు సార్, మంచి ప్రైస్ లోనే ఉంది. 1250 దగ్గర మనకి మేజర్ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. మనకి మేజర్ సపోర్ట్ లెవెల్ దగ్గరే లాస్ట్ 3 times కూడా వచ్చింది. సో ఇక్కడ నుంచి పైకి వస్తుంది. మొన్న క్లోజింగ్ కూడా 1254.80లో క్లోజ్ అయింది. కరెంట్ ప్రైస్ లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చండి. ఐఆర్సిటిసి కరెంట్ ప్రైస్ వద్దు సార్, 550 దాటిన తర్వాతే తీసుకోండి, ఇప్పుడే వద్దు. 550 జోన్ దాటిన తర్వాత ఐఆర్సిటిసిలో ఫ్రెష్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. అలాగే దీపక్ నైట్రేట్స్ గురించి అడిగారు. దీపక్ నైట్రేట్ వచ్చేసి మనకి బాగా డౌన్ ట్రెండ్ కనిపిస్తోందండి. ఆల్మోస్ట్ మనం చూసుకుంటే 2024 ఆగస్టు నుంచి కూడా కంటిన్యూస్ ఫాల్లోనే ఉంది దీపక్ నైట్రేట్. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే ఇప్పుడు ప్లాన్ చేయొచ్చు సార్, అవాయిడ్ చేద్దాం. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ నుండి వినోద్ కుమార్ గారు తిరుపతి నుండి. సార్ గుడ్ మార్నింగ్ వినోద్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ మా దగ్గర ఐసిఐసిఐ, రామ్కో సిమెంట్స్, పాండి ఆక్సైడ్ అండ్ కెమికల్స్ 3 ఉన్నాయి సార్. ఆల్మోస్ట్ 12% డౌన్ఫాల్ అయినాయి సార్ ఈ వార్ వల్ల. సార్ ఏమన్నా సలహా ఇమ్మంటారు ఇస్తారా సార్? లాస్ట్ ఏంటిదండి సార్? పాండి ఆక్సైడ్స్ అండ్ కెమికల్స్ సార్. పాండి ఆక్సైడ్స్. ఓకే రైట్ అండి. సో ఐసిఐసిఐ బ్యాంకు, రామ్కో సిమెంట్స్, పాండి ఆక్సైడ్స్ మీ దగ్గర ఉన్నాయి. వార్ వల్ల కొద్దిగా డౌన్ అయింది, ఏం చేయాలని అడుగుతున్నారు. ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చేసి కరెంట్ ప్రైస్ లో కూడా మీరు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయొచ్చండి, ఇబ్బంది ఏం లేదు, మళ్ళీ పెరుగుతుంది. రామ్కో సిమెంట్స్ అయితే కరెంట్ ప్రైస్ లో వద్దండి, కొద్దిగా పైకి వచ్చిన తర్వాత అంటే 1000 మార్క్ క్రాస్ అయిన తర్వాత మాత్రమే రామ్కో సిమెంట్స్ లో ఎంట్రీ అనేది ప్లాన్ యావరేజ్ అనేది ప్లాన్ చేయండి. అలాగే పిఓసిఎల్, పాండి ఆక్సైడ్స్ అడిగారు. సో పాండి ఆక్సైడ్స్ వచ్చేసి మనం 1053.40లో ఫ్రైడే క్లోజింగ్ జరిగిందండి. సో ఇది కూడా 1150 ఆ జోన్ దాటిన తర్వాత ఇంకొక 100 రూపాయలు దాటిన తర్వాత మాత్రమే యావరేజ్ చేయండి సార్. సో 100 రూపీస్ దాటితే మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్ అయి పైకి వస్తాయండి. అక్కడి నుంచి పైకి వెళ్ళడానికి హై ప్రాబిలిటీ ఉంది, అందుకని అది దాటిన తర్వాత మాత్రమే యావరేజ్ చేయండి సార్. రైట్ రైట్ సార్. సో సార్ మరో కాల్ అండి, శ్యామ్ సుందర్ రెడ్డి గారు పులివెందల నుండి. సార్ శ్యామ్ గారు గుడ్ మార్నింగ్. నమస్తే సార్. ఎస్ సార్. సార్ సార్ నేను బిల్లాల్ బీసాఫ్ట్ 362 దగ్గర తీసుకున్నాను సార్. ఓకే. బీసాఫ్ట్ అది ఎట్లా సార్, హోల్డ్ చేయమంటారా ఎట్లా అని అడుగుతున్నాను సార్. 362 అండి? అవును సార్. అవును సార్. ఎప్పుడు తీసుకున్నారు సార్? ఫ్రైడేనా? అవును సార్. అవును సార్. మార్కెట్ ఓకే. ఎందుకంటే అదే రోజు తీసుకున్నారు మీరు, ఆ రోజే కొంచెం డౌన్ అయింది 360.15లో. మీరు షార్ట్ టర్మ్ కోసం తీసుకున్నారండి? అవును సార్. అవును సార్. ఓకే. షార్ట్ టర్మ్ కోసం తీసుకుంటే మీరు 348 స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి సార్. 348 కనుక బ్రేక్ అయితే ఎగ్జిట్ అయిపోండి. 348 స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి సార్.
రైట్ అండి. సో సార్ అదండి సూచన. సో సార్ భవానీ గారు తాడేపల్లిగూడెం, నమస్తే మేడం గారు. సార్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం చెప్పండి. సార్ నేను క్రూడ్ ఆయిల్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్, అందులో స్టాక్ చేయొచ్చు అంటారని. క్రూడ్ ఆయిల్లో ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారా? అవును సార్. సో కమోడిటీ సెగ్మెంట్ లో. అవును సార్. ఎందుకంటే రీసెంట్ గా బాగా పెరుగుతుంది కదా క్రూడ్ ఆయిల్, అందుకనే వార్ ఎఫెక్ట్ వల్ల పెరుగుతుందనే. అవునండి, అందుకనేనండి. ఓకే, కమోడిటీ సెగ్మెంట్ లో చేయొచ్చండి. కమోడిటీ సెగ్మెంట్ బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మిగతా వాటి కన్నా కూడా కమోడిటీ సెగ్మెంట్ వొలటాలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మూమెంటము వస్తే విపరీతంగా పెరుగుతాయి, అంటే అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా. సో చేయొచ్చండి. కరెంట్ ప్రైస్ లో మీరు ప్రస్తుతం వచ్చేసి మనకి 9,052లో క్రూడ్ ఆయిల్ అనేది ట్రేడ్ అవుతుంది. సో రీసెంట్ గా మీకు తెలిసిందే, హై వచ్చేసి మనకి 10,400 మార్క్ కూడా క్రాస్ చేసి పైకి వెళ్ళింది. 10,549 వరకు వెళ్ళింది. సో మళ్ళీ హైస్ వరకు వెళ్తుందా అంటే అంతవరకు వెళ్ళకపోవచ్చు అండి ఈసారి. సో నెక్స్ట్ మనకి రెసిస్టెన్స్ వచ్చేసి 9,660 దగ్గర మేజర్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది క్రూడ్ ఆయిల్లో. సో ఒకవేళ ఎంట్రీస్ ప్లాన్ చేద్దాం అనుకుంటే దానికి తగ్గట్టుగా తీసుకోండి. అలాగే హెడ్జింగ్ పొజిషన్ తీసుకోండి మేడం. క్రూడ్ ఆయిల్లో ఎప్పుడు కూడా హెడ్జింగ్ పొజిషన్ తీసుకోండి. Yes. వితౌట్ హెడ్జింగ్ క్రూడ్ ఆయిల్ ఎంట్రీస్ ప్లాన్ చేయొద్దు. రైట్ అండి. రైట్ అండి. మేడం సార్ చెప్పారు స్పెసిఫిక్గా హెడ్జింగ్ పొజిషన్ తీసుకోమని చెప్పారు. ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళచ్చు మేడం. సో సార్ మరో కాల్ రండి, కృష్ణ గారు నిజామాబాద్ నుండి. సార్ గుడ్ మార్నింగ్ కృష్ణ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ నేను 2 స్టాక్ల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి సార్. సౌత్ ఇండియా బ్యాంక్ అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. పిఎన్బి. సౌత్ ఇండియా బ్యాంక్ ఇది 48 దగ్గర తీసుకున్నాను సార్ 1 మంత్ బ్యాక్. పిఎన్బి ఎంతలో తీసుకున్నారండి? సౌత్ ఇండియా బ్యాంక్. ఓకే, సౌత్ ఇండియన్ 48, పిఎన్బి ఎంతలో తీసుకున్నారు? 131. 121. ఓకే చెప్పండి ఇప్పుడు. 131 సార్. 131. ఓకే. సో సో హోల్డ్ చేయాలా? ఫిబ్రవరిలో తీసుకున్నట్లు ఉన్నారండి మీరు, అంతేనండి? సో సౌత్ ఇండియన్ బ్యాంక్ వచ్చేసి మనకి 38 దగ్గర మేజర్గా సపోర్ట్లు కనిపిస్తున్నాయండి. ఈ 38 లెవెల్ని హోల్డ్ చేసుకుని తిరిగి పైకి వెళ్తా ఉంటే యావరేజ్ చేసుకుని ఉంచుకోవచ్చు అండి, పర్వాలేదు. అంటే 38ని హోల్డ్ చేసి తిరిగి మళ్ళీ 40 మార్క్ని క్రాస్ చేస్తే యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దు. అలాగే పిఎన్బి కూడా 115 రూపాయలు దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. పిఎన్బి చాలా స్ట్రాంగ్గా ఉందండి, పర్వాలేదు. కొద్దిగా డౌన్ అయింది కానీ మార్కెట్లు శుక్రవారం బాగా పడినాయి. ఆ డౌన్ ట్రెండ్లో ఇవి కూడా పడినాయండి. సో మళ్ళీ రికవరీ అవుతాయండి, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. పిఎన్బి 115 రూపాయలు దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. సార్ అదండి సూచన. సో డివి రావు గారు శ్రీకాకుళం నుండి. సార్ నమస్కారం. నమస్తే బోత్ ఆఫ్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ అడ్కో 235, పెర్మల్ ఫార్మా 212 లో ఉన్నాయి సార్. ఈ రెండు ఎక్కడ యావరేజ్ తీయాలా, ఇంకా వెయిట్ చేయాలా? తర్వాత వాల్చంద్ నగర్ ఇండస్ట్రీ ఈ టైంలో తీసుకోవచ్చా? ఫ్యూచర్ ఏమైనా ఉంటుందా, గ్రోత్ ఉంటుందా? ఓకే, హట్కో ఎంతలో ఉన్నాయండి? 235 సార్. 235లో ఉన్నాయి. ఓకే, మీరు లాస్ట్ ఇయర్ నవంబర్ అట్లా తీసుకున్నారా? అవును సార్. హట్కో ఇంకొంచెం కిందకు వస్తుందండి, మనకి అరౌండ్ 160 ఆ జోన్ దగ్గర మేజర్గా సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయి. సో ఆ జోన్ వరకు వచ్చి తిరిగి మనకు పైకి వెళ్తా ఉంటే యావరేజ్ చేసుకుందాం అండి, ఇప్పుడే వద్దు. కొంచెం టైం ఇవ్వండి దీనికి, హట్కోకి. మీరు ఒక 3 to 6 months అయితే టైం ఇవ్వాలి హట్కోకి. సో అప్పుడే మనకి మళ్ళీ మన ప్రైజ్లు రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. పిరమెల్ ఫార్మా కూడా మనకి బాగా డౌన్ ట్రెండ్ అయితే కనిపిస్తుందండి, మేజర్ సపోర్ట్లు కూడా బ్రేక్ అయిపోయినాయి. అండ్ లాస్ట్ 3 quarter రిజల్ట్స్ కూడా అనుకున్నట్లుగా రాలేదు పిరమెల్ ఫార్మాలో. అలాగే వాళ్ళకి ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అనేది ఒకటి పడిపోయిందండి వీళ్ళ మీద. $10 million కాంపన్సేషన్ ఒకటి ఇంపోజ్ చేశారు వీళ్ళ మీద, పిరమెల్ ఫార్మా మీద. ఆ న్యూస్ వల్ల కూడా మనకి పిరమెల్ ఫార్మా అనేది బాగా డౌన్ ట్రెండ్ వస్తుంది. సో ఇంకొంచెం కిందకి రావడానికే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. సో మేజర్ సపోర్ట్లు బ్రేక్ అయిపోయినాయి. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి డౌన్ కింద 115 రూపాయల దగ్గర కనిపిస్తుంది. అక్కడ వరకు కూడా రావడానికి అయితే పిరమెల్ ఫార్మాలో ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. సో ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి, ఏం చేయొద్దు. కొద్దిగా మనకి సపోర్ట్ లెవెల్స్ దగ్గర తిరిగి పెరిగిన తర్వాత యావరేజ్ చేసుకుని మన ప్రైస్ రాగానే ఎగ్జిట్ అయిపోదామండి. లాస్ట్ అయితే బుక్ చేయదు ప్రస్తుతం. వాల్చంద్ నగర్ అయితే కరెంట్ ప్రైస్లో ఎంట్రీ తీసుకోవద్దు సార్. వాల్చంద్ నగర్లో ఎంట్రీ తీసుకోవాలి అంటే 185 క్రాస్ అయిన తర్వాత మాత్రమే ఎంట్రీ తీసుకోండి సార్. రైట్ అండి. సో సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ రండి, శృతి గారు చిత్తూరు నుండి. నమస్తే మేడం గారు. సార్ నేను మోర్పన్ ల్యాబ్ వచ్చి 6,000 షేర్స్ తీసుకున్నాను. 52లో ఎంట్రింగ్ అయినాను సార్. ఇప్పుడు పొజిషన్ ఏంటి సార్ దానికి? 62లో ఎగ్జిట్ అయ్యారండి. 52లో తీసుకున్నాను Position సార్. తీసుకున్నారు. 52లో తీసుకున్నారు. ఓకే, బై చేశాను.
ఓకే ఓకే, ప్రస్తుతం 38.11 లో ఉందండి. 42 దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి మేడం, మళ్ళీ పెరుగుతుందండి. మార్ఫిన్ ల్యాబ్స్ మళ్ళీ పెరుగుతుంది. రీసెంట్ గా కూడా మంచి ఆర్డర్ వచ్చింది, 8.25 బిలియన్ రూపీస్ ఆర్డర్ అయితే వచ్చిందండి వీళ్ళకి. సో మళ్ళీ పెరుగుతుంది. 42 దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే సార్, టార్గెట్ ఎంత ఉండొచ్చు సార్? టార్గెట్ మళ్ళీ 60 మార్క్ క్రాస్ చేస్తుందండి. ఓకే సార్, థ్యాంక్ టైం తీసుకుంటుంది, ఇమీడియట్ గా రాదు, కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. లాంగ్ టర్మ్ వదిలేయచ్చు కదా సార్? వదిలేయచ్చండి, పర్వాలేదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే రైట్ సార్ మరి ఇప్పుడు సార్ అదే మనం వాళ్ళు కూడా అందరూ కూడా బ్యాంక్స్ కోసం కూడా అడుగుతున్నారు. బ్యాంక్ నిఫ్టీ మన లాస్ట్ ఫ్రైడే అయితే నష్టాల్లో ఉంది సార్. మరి ప్రస్తుతం అయితే సార్ ఈ వారంలో ఎలాగ మీ సలహా? బ్యాంక్ నిఫ్టీకి కీలకమైన సపోర్ట్ వచ్చేసండి మనకి అరౌండ్ 53,500 దగ్గర కీలకమైన సపోర్ట్ కనిపిస్తోందండి సార్. దాదాపుగా 53,757 అంటే సపోర్ట్ వరకు ఆల్మోస్ట్ వచ్చిందండి. సో 53,500 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది. సో ఈ రోజు ఆ సపోర్ట్లు బ్రేక్ అవ్వకుండా అంటే ఇంట్రాడేలో కిందకు వచ్చి తిరిగి క్లోజింగ్ కి మళ్ళీ 53,500 కనుక పైన క్లోజ్ అయిందంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ తిరిగి పెరుగుతుందండి. లేదు ఆ సపోర్ట్ కూడా బ్రేక్ అయిపోయింది అంటే మాత్రం ఇంకా బాగా కిందకి రావడానికి ఛాన్సెస్ కనిపిస్తుందండి. బ్యాంక్ నిఫ్టీ దాదాపుగా మళ్ళీ 49,800 వరకు వచ్చేస్తుందండి. సో ప్రస్తుతం కొంచెం అంటే ప్యానిక్ సిచ్యువేషన్ లో ఉన్నారు అందరూ. సో అందువల్ల మార్కెట్లు కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంటున్నాయి. అందరూ కూడా ఎక్కడ వరకు వెళ్తుందో తెలియదు అనే భయంతో అమ్మేసుకుంటున్నారండి. అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు, మళ్ళీ మార్కెట్లు అయితే తిరిగి పెరుగుతాయి. సో ఆల్మోస్ట్ ఏంటంటే ఎఫ్ఐఎస్ విపరీతంగా అమ్ముతున్నారు. ఈ మంత్ చూస్తే ఇప్పటి వరకు కూడా 56,883 కోట్లు అమ్మారండి ఎఫ్ఐఐలు. సో డిఐఎస్ వచ్చేసి 70,526 కోట్లు డిఐఎల్ కొన్నారు. సో శుక్రవారం మార్కెట్ ఇంత ఫాలో అవడానికి రీజన్ ఏంటి అంటే ఎఫ్ఐఐలే 10,716 కోట్లు అమ్మేశారండి. ఓకే రైట్. మేజర్ అందుకనే అంటే ఈ మంత్ మొత్తంలో హైయెస్ట్ ఫ్రైడే రోజునే అమ్మారు ఎఫ్ఐఎస్. అందువల్ల భారీగా పతనం అయిందండి. బట్ తిరిగి రికవరీ అవుతుందండి, భయపడాల్సిన అవసరం ఏం లేదు. రీటైల్ సెగ్మెంట్ మనది చాలా స్ట్రాంగ్ గా ఉంది. 22 కోట్లు డిమాట్ అకౌంట్లు ఉన్నాయండి ఇండియాలో. ఓకే. సో రీటైల్ సెగ్మెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, భయపడాల్సిన అవసరం ఏం లేదు. మార్కెట్లు మళ్ళీ రికవరీ అవుతాయి. ఫండ్స్ ఫ్లో కూడా మ్యూచువల్ ఫండ్స్ లోకి ఫిబ్రవరిలో బాగా వెల్లులాగా వచ్చినాయండి. సో మార్చిలో కూడా మ్యూచువల్ ఫండ్స్ లోకి ఫండ్స్ వస్తున్నాయి. సో డిఐఎల్ చాలా స్ట్రాంగ్ గానే ఉన్నారు, బయింగ్ అయితే జరుగుతుంది, మళ్ళీ మార్కెట్లు రికవరీ అవుతాయి. రైట్ సార్ మళ్ళీ వండిన మాట్లాడదాం సార్. సో సార్ గుంటూరు నుండి కాల్ రండి సార్. నమస్కారం అండి ఆంజనేయులు గారు. ఏ సార్ మాట్లాడండి. సార్ ఇది టీసీఎస్ లో ఏమైనా ఎంట్రీ తీసుకోవచ్చా ఇప్పుడున్న ప్రైస్ లో? ఎంతలో తీసుకున్నారు? ఫ్రెష్ ఎంట్రీ అండి. ఎఫ్బి. ఓకే, ఫ్రెష్ ఎంట్రీ సార్. ఫ్రెష్ ఎంట్రీ టీవీఎస్ లో బై చేద్దాం అనుకుంటున్నారు అంతే కదండి? టీసీఎస్ సార్, ఐటీ టీసీఎస్, సారీ నాకు టీవీఎస్ అన్నట్లు వినపడింది, సారీ అండి. టీసీఎస్ లో మీరు ఫ్రెష్ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నారు, కొద్దిగా వెయిట్ చేయండి. 2,400 దగ్గర మంచి సపోర్ట్ ఉంది కానీ బట్ ఈ రోజు చూడండి 2,400 హోల్డ్ అయితే ఈ రోజు కొద్దిగా ఎంట్రీ ప్లాన్ చేయండి, లేదా 2,280 దగ్గర మేజర్ సపోర్ట్ అండి. సో దట్ ఈస్ ద మేజర్ సపోర్ట్ 2,280. ఈ రోజు కనుక 2,400 దగ్గర సపోర్ట్ తీసుకుని ఈ రోజు పాజిటివ్ గా మీకు పెరుగుతుంది అని అనుకుంటే ఈ రోజు కొంత అమౌంట్తో తీసుకోండి టీసీఎస్ ని. అలాగే 2,600 దాటితే మాత్రం క్వాంటిటీస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చండి. రైట్ సార్. అలాగే సార్. ఓకే సార్ మరో కాల్ అండి తారకేశ్వరరావు గారు శ్రీకాకుళం. సార్ నమస్కారం రావు గారు. సార్ నమస్తే అండి. ఎస్ సార్. నాకు ఒక 3 స్టాక్స్ ఉన్నాయి సార్. చెప్పండి. హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఒకటి, అది 58 లో తీసుకున్నాను, అది హోల్డ్ చేయొచ్చా లేదా? తర్వాత ఎన్ఎస్డిఎల్ ఒకటి, ట్రైడెంట్ ఒకటి. ఎన్ఎస్డిఎల్ ఎంతలో తీసుకున్నారండి? 12.79 అండి. ఎన్ఎస్డిఎల్ ఎంత అన్నారండి? ఎన్ఎస్డిఎల్ నమస్తే. మనపురం ఫైనాన్స్, ఆర్బిఎల్ బ్యాంక్, ఎస్బిఐ ఈ షార్ట్ టర్మ్ కి ఏ రేట్ లో కొనుక్కోవచ్చో కొంచెం చెప్పండి సార్. మనపురం ఫైనాన్స్, ఎస్బిఐ, ఇంకోటండి ఆర్బిఎల్ బ్యాంక్. ఓకే, 3 కూడా ఫ్రెష్ బై అండి. అవును సార్. ఓకే అండి. ఎస్బీఐ కొంచెం కిందకు వస్తే బెటర్ అండి. 1030 1030 ఆ జోన్ దగ్గర మీరు ఎస్బీఐలో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అండి. కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. 1030 దగ్గర మళ్ళీ తిరిగి పెరుగుతుంది అనుకుంటే అంటే 1090 దాటితే మళ్ళీ క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. మనపురం ఫైనాన్స్ కూడా అంతేనండి. కరెంట్ ప్రైస్ లో మీరు కొంత క్వాంటిటీ ఇప్పుడు బై చేయొచ్చు. అలాగే 275 దాటితే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. అండ్ ఆర్బిఎల్ బ్యాంక్ కూడా సో
ఈ ప్రైస్లో వద్దండి, కొంచెం కిందకు వచ్చిన తర్వాత 280 ఆ జోన్కి వచ్చినప్పుడు ఆర్బిఎల్ బ్యాంక్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి, ఇప్పుడే వద్దండి. రైట్ సార్. సార్ థ్యాంక్ యూ. సో సార్ మరి ఏంటి మరి పొజిషన్ సార్ ఈవేళ లాస్ట్లో ఒక 20 సెకండ్స్లో ఏం చేద్దాం ఈరోజు మూమెంట్లో? సో ఈ రోజు అదేనండి, మనకి ఓపెనింగ్ వచ్చేసి కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తోంది, బట్ క్లోజింగ్ కూడా పాజిటివ్గా ఉంది అని అంటే మాత్రం కొద్దిగా ఇక్కడ సపోర్ట్ తీసుకున్నట్లుగానే అనుకోవచ్చు. 23,000 దగ్గర సపోర్ట్ తీసుకోవచ్చు. కాకపోతే క్లోజింగ్ అనేది మనకి యూరోపియన్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత యూరోపియన్ మార్కెట్ను బేస్ చేసుకుని మళ్ళీ మన మార్కెట్లో ట్రెండ్ డైరెక్షన్ అయితే చేంజ్ చేస్తాయండి సార్. సో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మన మార్కెట్ని 2 విధాలుగా తీసుకుంటే 1 గంట వరకు ఫస్ట్ హాఫ్ కింద వెళ్తుంది, 1 గంట తర్వాత నుంచి సెకండ్ హాఫ్ అండి. సో సెకండ్ హాఫ్ సాధారణంగా చాలా ఫాస్ట్గా ఉంటుందండి, స్పీడ్గా ఉంటుంది. మార్కెట్లు పైకి వెళ్ళాలన్నా తగ్గాలన్నా మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్ కాలంలో కూడా. ఓకే. సో సెకండ్ హాఫ్ మనకి యూరోపియన్ మార్కెట్లు ఓపెన్ అయ్యే దాన్ని బట్టి ఉంటుందండి. ఈ లోపల మనకి ఫస్ట్ హాఫ్లో అయితే కొద్దిగా పాజిటివ్గా కనబడుతుంది. సో భారీ పాజిటివ్ ఏం కాదు, స్లైట్ పాజిటివ్, బట్ కొద్దిగా అయితే మనం కొన్ని సెక్టార్స్ ముఖ్యంగా ఇందాక మీరు అడిగారు ఏ సెక్టార్లు బెటర్గా ఉంటాయి, ఫార్మా సెక్టర్ మీద మనం ఫోకస్ చేయొచ్చు. ఫార్మసీ. ఓకే రైట్ అండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో గివెన్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్ సార్. ఓకే అండి. సో చూసారుగా, ఇది ఈవేళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.